ఫుల్గా చేస్తున్నామండి. ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చెప్పింది కదా ప్రభాకర్ సార్కి గ్రేట్ క్లాప్స్. నాకు అక్కడ ఫస్ట్ టైం వాళ్ళు శ్రద్ధ స్కూల్లో సార్ అన్నారు, సార్ ప్లాన్ చెప్పంటే వద్దు సార్ నాకు రాదు అన్నారు. అది నాకు గుర్తు చేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఎంత ఎక్సలెంట్గా ప్లాన్ చెప్పిండ్రు. లైఫ్లో కూడా ఎంత చేంజ్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గ్రేట్ క్లాప్స్ అండి. చూడండి ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఎవరన్నా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి ప్లాన్ చెప్పంటే వద్దు నాకు రాదు అంటారు కదా, అలా మీకు కూడా మీ లైఫ్లో కూడా చేంజ్ వస్తుంది. అది నేను విజువలైజేషన్ చేస్తున్నా. సార్ కూడా అంత అప్పుడు అన్నారు చెప్పంటే వద్దు నాకు రాదని ఎంత వస్తే అంతా చెప్పిండ్రు. కానీ ఇప్పుడు చూస్తే చూడండి ఎంత టీచింగ్ ఇవ్వడము ఇంకా ప్లాన్ ఇవ్వడము, ఇది డూప్లికేషన్ బిజినెస్ అన్నట్టు. ఈరోజు ఆరు చెప్తారంటే మీరు కూడా అందరూ కళలని నెరవేర్చుకోవచ్చు. ఏదన్నా చేయాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి అన్నట్టు. నేర్చుకోవాలంటే ఇక్కడ మీటింగ్ రావాలి. కొందరు మీటింగ్ రండి అని ఫోన్ చేస్తే కొందరు లాస్ట్ టైం వచ్చినాం అది ఇది అని చెప్తారు. కానీ ఏదైనా ఒక్కరోజుకే రాలేదు అన్నట్టు. మాకు కూడా ఒక్కరోజుకే రాలేదు, తెలియలేదు. ఫస్ట్ టైం అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకదానే లేడీసు ఇంకా ఒక 15 మంది ఇక్కడ సంగాడిలో ఉంటుండే అక్కడ స్కూల్లో. కానీ నాకు అనిపించేది అప్పుడు నేను ఒక్కదానే రావాలి అనుకుంటే, మళ్ళీ అప్పుడు అనిపించేది నేనే రాకపోతే వస్తారా లేడీస్ అని. సారేనో అందరు ఇది ఫ్యామిలీ బిజినెస్, ప్రోడక్ట్ వాడేది లేడీసే కదా, అందు గురించి అనిపిస్తుండే నాకు కూడా ఎవరు రాదు నేనే వెళ్ళాలి అని. కానీ నాకు అనిపిస్తుండే నేనే రాకపోతే అందరు వస్తారా లేడీస్ మా టీంలో అట్లా అనుకొని వస్తున్నాము. ఇప్పుడు చూడండి మా టీంలో ఒక సండేనే ఒక 5-6 మీటింగ్ నడుస్తున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ నడుస్తున్నాయి. అదే చెప్పేది అంటే కొందరు అంటారు నేను ఒక్కదానే ఉన్నాను, ఇద్దరు ఉన్నాను వెళ్ళాలా అని. కానీ అప్పుడు ఎప్పుడు అలా అనుకోవద్దు అన్నట్టు. వస్తువుని మీరు చెప్పేది మీ